ఇస్తానా మొబైల్ మొత్తం బ్రాండింగ్ లోగోలు వస్తే గీలు వస్తాయి. ఓకే పట్టడు వచ్చింది. ఓకే ఓకే గైస్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్న వెల్కమ్ టు ఇరానీ నవాబ్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చాను. థ్యాంక్ యూ. నా లైఫ్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అవును, అందుకే సరే పనున్నా కానీ వచ్చాను నా కోసం. ఓకే, ఇప్పుడు చాయ్ టేస్ట్ చేసావు. ఇరానీ చాయ్ ఎలా ఉంది? ఇరానీ చాయ్ ఎప్పుడు బాగుంటుంది. కాకపోతే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా స్వీట్గా, టూ మచ్ స్వీట్గా ఉండేది. బయట నేను తాగింది కొన్ని, నేను తాగింది కొన్ని చోట్ల. పైగా నేను కాఫీ ఎవరు నేను అది అందరికీ తెలుసు. నేను టీ ఇది బాగుంది, చాలా బాగుంది. మార్కెటింగ్ పక్కన పెట్టారు, టీ చాలా బాగుంది. దాంతోపాటు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా క్లిక్ అవుద్దని అనిపించింది నాకు. ఎందుకంటే బేసిక్గా తేజ తెలివైన పిల్లగాడు. ఏది ఊరికి అంత ఈజీగా వాడు స్టెప్ వేయడు, తొందరపడాడు. వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని మీద లాభాలు ఆలోచించి ఈ వ్యాపారంలో దిగాడు అనిపించింది. సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, చాలా బాగుంది. ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక ఆఫీసు, ఒక కార్పొరేట్ స్టైల్లో నిజంగానే. ఎందుకంటే చాలామంది నేను రోడ్ల మీద చూసే నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను. వెళ్ళినప్పుడు చూస్తే షాప్ ఏదో పేర్లు ఉండేవి. నేను సోలో ట్రావెలర్, సోలోగానే వెళ్తాను ఎప్పుడైనా. శివాజీ తెలుగు ట్రావెలర్ ఛానల్ మేడం పెడదాం లేక వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఏదేదో టీ మీద రకరకాల పేర్లతోటి ఉంటాయి కానీ ఆ ఫ్రాంచైజీ ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు, షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఎంటర్ అయితే అని అనిపించేది. సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంత ప్లాంట్గానే వెళ్తున్నారు అనిపించిందా. సో మా తేజ గారు ఈ ఇరానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా మీ ఊర్లో కూడా వస్తుంది ఇది. మీ ఊర్లోకి వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. మన తోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు. లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు. ఇప్పుడు దాకా మనందరికీ టేస్టీ తేజ అని తెలుసు. ఇక నుంచి బిజినెస్ మ్యాన్ తేజ. మహేష్ బాబు 2. లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏముంది, హిస్టరీ ఆఫ్ ఇరానీ టీ. సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇరానీ టీకి. ఇది ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది. సో డెఫినెట్గా బాగుంటుంది, సక్సెస్ అవుతుంది. ఏ బిజినెస్ అయినండి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఓవర్ నైట్ మిలియనర్ అయిపోదాం స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే మనకి షట్టర్లు వేసుకోవడం. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా నేను ఒక మంచి క్వాలిటీ హైజీన్ ఉన్న టీ ఇచ్చి నేను సంపాదించుకోవాలనుకున్నానంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అవుతారు. మార్కెట్లో ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అలా సక్సెస్ అయిన వాళ్ళే. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలని, టేస్ట్ మెయింటైన్ చేయాలి, సరౌండింగ్స్ బాగుండాలి, కూర్చున్న చోట టీ తాగడానికి ప్లేస్ బాగుండాలి. ఏదో ఊరికే మనకి ₹1,00,000కి టీ బొంగు తయారు చేసి ఇస్తామని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. ఆ బొంగు తయారు చేసి ఇస్తాడు, తర్వాత షట్టరే ఉంటుంది, 4 రోజులే వస్తాయి. ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే 6 నెలలు ఉంటుంది. ఫుడ్ కానీ ఇలాంటి బిజినెస్ అయినా 6 నెలలే ఉంటాయి. ఆ తర్వాత సక్సెస్ అవుతుంది చూసారా, వాటిలో అది మెయింటెనెన్స్ చేయడం వల్ల వాళ్ళు సస్టైన్ అవుతారు బిజినెస్. అది లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఫ్రాంచైజీ తీసేసుకొని ముందు గబుకలు డబ్బులు లాగేద్దాము, లేదా ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకొని ఇలా దెబ్బతింటారు. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు, చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు టేస్ట్ చేసావు ఎలా ఉందన్న చాయ్? నాకు చెప్పాను అదే, మళ్ళీ అడిగినదే. బాగుంది, చాయ్ బాగుంది, డెఫినెట్గా చాలా బాగుంది. మా వాడిని ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే 100% కట్ చేసేసేయండి, అంతే, అనుమానమే లేదు. టేస్ట్ తేజ అని ఎవడైనా పెద్ద కంపెనీలే క్లోజ్ చేస్తారు, మందంతా. ఆల్ ది బెస్ట్ రా. అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలనేది నా ఉద్దేశం, నెగిటివ్ మాట్లాడాలి కానీ ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇది బిజినెస్కి కరెక్ట్గా ఒక క్వాలిటీ, ఒక హైజీను జనానికి నచ్చే విధంగా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో నువ్వు
డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యావు, డెఫినెట్గా ఇక్కడ కూడా సక్సెస్ అవుతావు, అనుమానం లేదు. ఆల్ ద బెస్ట్ తేజ, అండ్ ఆల్ ద బెస్ట్ మీ పార్ట్నర్లు అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ ఫ్రాంచైజీ ప్లాన్ చేసామన్నా, ఫ్రాంచైజీ చెప్పా కదా 2.5, 3.5 2 ప్యాకేజెస్. సరే, ఆ ప్యాకేజ్లన్నీ వాళ్ళతో చెప్తున్నా, నేనే తీసుకునేవాడు కాదు, నాకు ఎందుకంటే టీ కొట్టి పెట్టలేదు కాబట్టి నాకు అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు, మా వాళ్ళకి చెబుతున్నా. మీ వాళ్ళు చెప్పి 2.5 lakh ప్యాకేజ్ ఒకటి, 3.5 lakh ప్యాకేజ్ ఒకటి ఉందన్న. అండ్ దాంతో పాటు మనం డిస్ట్రిబ్యూషన్ కోసం మెయిన్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక కెమెరా చూస్తున్నాను, ఏం చూస్తున్నా, డిస్ట్రిబ్యూషన్ కోసం చూస్తున్నాను. ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కింద డిస్ప్లే అవుతుంది నెంబర్ అనమాట. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మన కూడా వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడమంది. మనం లోపలికి పోయి వాళ్ళు వస్తే పాపం ఓకే రైట్ ఓకేనా. కెమెరా మనం ఫాలో చేయాలి, లోపల మన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిలవగానే వచ్చినందుకు సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక గారు థ్యాంక్ యూ. అంటే మర్యాద ఎప్పుడు నీకు ఉంటుంది కదా, ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవగానే ఇరానీ నవాబ్స్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు. అండ్ అమర్ గారు ఎలా ఉంది ఆఫీసు, మీ యొక్క విజువల్స్, మీ వర్చువల్ రియాలిటీతో వచ్చేసి ఒక మాట. నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నాను, కానీ ఒక చాయ్ బిజినెస్లో ఇంత ఎక్విప్మెంట్ తెచ్చుకొని క్లాసీగా చేస్తున్నారు. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్, మీ ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఎన్నో ఫ్రాంచైజ్ ఓపెన్ అవ్వాలి, ఇంటర్నేషనల్లో కూడా ఓపెన్ చేయాలన్న తొందరలో ఫ్రాంచైజ్ అక్కడ నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫస్ట్ సక్సెస్ పెద్ద సక్సెస్ అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. సక్సెస్ అవ్వాలంటే అనంతపురం నువ్వే ఫ్రాంచైజ్ తీసుకోవాలి. నాకొద్దు, వేరే వాళ్ళకి ఇప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అందరు కూడా కొత్త ఆఫీస్ కదా. అండ్ ఆఫీస్ ఎలా ఉంది అంటే ఆఫీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇప్పటి నుంచి నేను కూడా కూర్చుంటానని కోరుకుంటున్నా. మోస్ట్లీ అప్పుడప్పుడు నీతో వస్తుంటాను. నేను ఎప్పుడు రమ్మంటాను, నువ్వే రావు. ఇప్పుడు నుంచి వస్తారు, డోంట్ వరీ. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే ఇరానీ నవాబ్ తర్వాత మాట్లాడదాం కానీ ఫ్యామిలీ గురించి. వెరీ హ్యాపీ ఫర్ ఇరానీ నవాబ్స్. కంగ్రాచులేషన్స్ తేజ. ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. నువ్వు ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి లైఫ్ లో. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయాలని నా కోరిక. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన చూద్దాం ఏమైతే మీ అందరి సపోర్ట్. చాయ్ తో స్టార్ట్ చేసావు, పాన్తో ఏం చేయట్లేదు మధ్యలో. ఏంట్రా ఈ వెయిటింగ్? అవరే ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మన మళ్ళీ ఇంటరాక్షన్ సెక్షన్ కూడా ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఉన్న ఒక నిమిషం ఉండు. ఆ సుబ్బు బాబాయ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుబ్బు పిలవగానే వచ్చినందుకు. వెల్కమ్ రా. ఎప్పుడు టీ ఉంది అందుకే రావాలి. ఓకే, ఎలా ఉంది ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఫస్ట్ టైమే యాక్చువల్ గా షాప్ అంటే ఎవరో షాపే ఓపెన్ చేస్తారు చాయ్. మన కాదు, ముందు షాప్ కాదు ఆఫీస్ ఓపెన్ చేద్దాం, ఆఫీస్ ఓపెన్ చేయించాం. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసా, పక్కనే షాప్ కూడా ఉంది, రెండు ఓపెనింగ్. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. ఇప్పుడు విన్నాను, బేసిక్ గా చాలా మంది కరోడ్పతి కూడా అయ్యారు టీ బిజినెస్ ఓపెన్ చేసి. ఓకే, సో నీకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని టచ్ యూస్ చేసుకో డెఫినెట్లీ. బికాస్ ఇక్కడ అందరు వచ్చారు, అమర్దీప్ గారు వచ్చారు, ప్రియాంక, శివాజీ గారు వచ్చారు, అందరు లక్ తో సహా వీఆర్ విషింగ్ యూ వెరీ బెస్ట్ విష్. సి సౌండ్ కూడా వచ్చేసి, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ వెంచర్ కి సపోర్ట్ చేస్తూ వీఆర్ హియర్. బాగా నడవాలి మనం. బిజినెస్ ఓకే. హాయ్ అండి, మీకు కూడా చూస్తున్నారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే ఎంతమంది వచ్చినందుకు.
ఈరోజు ఇరానీ నవాబ్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజీని చాయ్ ఫ్రాంచైజీ నేనైతే స్టార్ట్ చేశాను. ముందుగా నన్ను పరిచయం చేసుకుంటే డెస్టీ దేజీ అని బిగ్ బాస్ చాలా బాగా ఆదరించారు. ఇన్నాళ్ళు నేను ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్లో మీ అందరికీ పరిచయమే. కానీ ఈరోజు నేను ఒక కొత్త ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి దాని ఓపెనింగ్కి శివాజీ అని అమర్ గారిని, ప్రియాంక అండ్ శుభశ్రీని ఇన్వైట్ చేశాను. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించిన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మా శివాజీ అన్న మాట్లాడతారు. అన్న ఒక్కసారి మీ మాటలు. ఆల్ ది బెస్ట్ తేజ. అందరికీ నమస్కారం అండి. తేజ ఇప్పటివరకు ఇప్పటిదాకా హలో మీ అందరికీ తెలుసు, తను ఫుడ్ బ్లాగరు, అలాగే జబర్దస్త్లో బాగా పాపులరు, అలాగే బిగ్ బాస్లో మీరు అందరు చూసే ఉంటారు. సో తన లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇరానీ టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తాడు. ఇరానీ నవాబ్స్ అనేది ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు తన ఆఫీసు ఓపెనింగ్ మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాడు. ఇదే కాంప్లెక్స్లో ఉంది ఆఫీసు. సో సెకండ్ ఫ్లోర్లో ఉందంటే ఎవరికి కావాలంటే బాలేపతి వెళ్ళి అడగొచ్చు అండి మీరు. సో ఇరానీ నవాబ్స్ అనేది మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్. ఏది ఇరానీ ఛాయ్ అనేది. అలాగే ఇరానీ నవాబ్స్ అనేది మనకు కొత్తగా పెట్టుకున్నటువంటి ఫ్రాంచైజ్ ఇది. సో తొందరలోనే మన హైదరాబాద్లోను మిగతా నగరాల్లో ఈ ఇరానీ నవాబ్స్ అనేది మీ అందరి దగ్గరికి రాబోతూ ఉంది. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే తేజ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాము. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లగానే వచ్చినందుకు. నెక్స్ట్ మా మన్నబాబు పాప సిగ్గుబాబు మాట్లాడింది. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. దేనికి సో ఇరానీ నవాబ్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ అయిపోతున్నారు తేజ గారు. సో ఇప్పుడు బ్లాగింగ్ తో పాటు మీరు ఇక్కడ వచ్చి కూడా వాళ్ళ వీడియోస్ చూడాలి. ఎందుకంటే ఇక్కడ టీ ఉంటుంది కాబట్టి టీతో పాటు అన్నీ కూడా చెప్పాలి. టీతో పాటు స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. లస్సీ ఉంటుంది. ఓకే, సో సమ్మర్ స్పెషల్ లస్సీ కూడా ఉంది అనమాట. మీరు అందరూ వచ్చి ట్రై చేయండి. ఇరానీ నవాబ్స్ ఇంకా మిగతా ఫ్రాంచైజీ కూడా ఓపెన్ అవుతుంది త్వరలో. సో అది కూడా ట్రై చేద్దాం సిటీలో. కానీ ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళి అక్కడ ట్రై చేయండి. అండ్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ షుడ్ గివ్ యూ a lot of success. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అండ్ ఈ సందర్భంగా ఇంకోటి అనౌన్స్ చేస్తానండి. ఫస్ట్ 100 బ్రాంచ్లు నేనే వచ్చి ఓపెన్ చేస్తాను. డైరెక్ట్ తగ్గేదేలా. ఫస్ట్ 2 వీక్స్లో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 100 బ్రాంచెస్ ఓపెనింగ్ నేను వచ్చేస్తా. నాతో పాటు ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ మా అమ్మగారు గారు మాట్లాడతారు. టేస్టీ తేజ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజీ సక్సెస్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ కానీ పెట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి. కష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఫలితం ఉంటుంది దానికి వీడియో కొంచెం ఎగ్జాంపుల్. సో కంగ్రాచులేషన్. సో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరేరా ఓకే. థ్యాంక్ యూ ఎవరు చాలా బిజీగా ఉన్నారు ఇంట్లో. అయినా నీ పిల్లగానే నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యం మా ప్రియాంక గారు ఒకసారి ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒకసారి మా వాళ్ళకి హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మంచిగా హ్యాపీగా ఒక ఈవినింగ్ గడుపుతున్నారు. అండ్ ఇంతమంది ముందు అఫ్కోర్స్ ఇరానీ ఛాయ్ అని మా తేజ కొత్త ఓపెనింగ్ చేశాడు. సో ఇరానీ ఛాయ్ అందరూ విజిట్ చేయాలి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఛాయ్ షాప్కి రావాలని కోరుకుంటున్నాను. అట్లాంటి ఇరానీ నవాబ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ బ్రాంచెస్ పెట్టుకోవడం నేను మనసుకున్నాను. ఎవరికి తెలియని అక్కడికి తెలిసిన ఎట్లా తీసుకోమంటారు జరుగు అంటున్నాం. ఓకేరా
భార్గవ్ పీజే కొంచెం దిగితే 2 ఫోటోలు ఫోటోలు తీసుకుందాం. కొంచెం వెనక్కి వస్తే ఫోటోలు తీసుకుందాం అన్న. ఇటే వస్తున్నారు. ఇటే రండి. కొంచెం వెనక జరగండి ప్లీజ్. చాలా